తెలుగు చరిత్రలోనే యూట్యూబ్ చరిత్రలోనే ఇలాంటి సాహసాలు ఎవరు చేసుండ్రో మొట్టమొదటిసారి తెలుగులో మీ ఒంటరి ప్రయాణుడు మీ ముందుకైతే తీసుకొస్తున్నాడు. Afghanistan saffron come from Herat. పాతకాలం లాంటి ట్రాక్టర్ కూడా మీ ఒంటరి ప్రయాణి ఇక్కడ తొక్కేస్తున్నాడు. మామూలుగా ఉండదు, జుమ్ 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 అని వెళ్ళిపోతాను. Oh, it's hot, really. I can't. చిన్న పాపలా కాపాడుకోవాలన్నమాట దీన్ని. యు లర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ యూట్యూబ్. విలేజ్ నుంచి నా బ్లాగ్స్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇండియాలో డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి ప్రయాణికుడు. ఆఫ్ఘనిస్తాన్ యాత్రలో భాగంగా మనమైతే హెరాత్లో అయితే ఉన్నాం ప్రజెంట్. తెలుగు చరిత్రలోనే యూట్యూబ్ చరిత్రలోనే ఇలాంటి సాహసాలు ఎవరు చేసుండ్రో మొట్టమొదటిసారి తెలుగులో మీ ఒంటరి ప్రయాణుడు మీ ముందుకైతే తీసుకొస్తున్నాడు. ఈ వీడియో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. నా వెనకాల నిల్చుకుని ఇద్దరు అమ్మాయిలు ఎవరని చెప్పి మీరైతే చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే ఫస్ట్ వాళ్ళు ఎవరైతే తెలుసుకుందాము, తర్వాత వీడియోని అయితే మొదలు పెడదాము. హాయ్. Hi. What's your name? My name is Cobra. Cobra. Yeah. And Afghanistan female guide. ఆఫ్ఘనిస్తాన్ ఫీమేల్ గైడ్. Yeah. మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రావెల్ ఆఫ్ఘనిస్తాన్ విత్ ఫీమేల్ గైడ్స్. ఇక్కడైతే ఇద్దరు ఫీమేల్ గైడ్స్ అయితే ఉన్నారనమాట. తన పేరు వచ్చి కోబ్రా అండ్ Somaya Muniri. సోమాయా మునీరి అనమాట. తను కూడా ఫీమేల్ గైడు. మన ఫ్రెండ్ అనమాట. మన కాబూల్లో నుంచి పరిచయం అనమాట. మన ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు వీళ్ళిద్దరు అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్లో ఫీమేల్ గైడ్స్ అనమాట. ఎవరైతే టూర్లకు వస్తున్నారు ఇంటర్నేషనల్ పీపుల్ని, వీళ్ళు హెరాత్ మొత్తాన్ని చూపిస్తారు. హెరాత్ ఒకటే కాదు, హోల్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం చూపిస్తారనమాట. సో మొట్టమొదటిసారి తెలుగులో దట్టు ఫీమేల్ గైడ్స్ని పెట్టుకొని మీ ఒంటరి ప్రయాణికుడైతే వీడియో చేస్తున్నాడు. ఈరోజు వీడియో ఏమరా అంటే వెళ్ళి మన విలేజ్ లైఫ్ని అయితే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయబోతాము. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ విలేజ్ పీపుల్ ఎలా ఉంటారు, వీళ్ళు ఏం తింటారు, ఏం పండిస్తారు, వీళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్పబోతాను. వీడియో అయితే మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ వేసుకొని తక్షణమే ఒంటరి ప్రయాణికి సబ్స్క్రైబ్ చేసుకోండి. Let's explore village in Herat. చలో, ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్ళిపోదాం కదండి. మన ఇద్దరు అమ్మాయిలు అండ్ మీ ఒంటరి ప్రయాణికుడు మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం మన ఛానల్లో నేను విలేజ్ లైఫ్ స్టైల్ అయితే ఇంతవరకు చేయలేదు. మొట్టమొదటిసారి విలేజ్ లైఫ్ అయితే చేస్తున్నాను. కొన్ని అడుదుడుకులు ఉండొచ్చు, సరిగ్గా మాట్లాడకపోతే క్షమించండి, సరేనా? సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా అనిపించింది ఏంటో మర్చిపోకుండా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇదంతా మొత్తం చూసుకోండి, మొత్తం పల్లెలు అనమాట విలేజ్. ఇక్కడికైతే వెళ్ళి లోకల్స్తో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంటి, వాళ్ళు ఏం పండిస్తారు, ఏం తింటారు. అండ్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూడండి. ఈ వాటర్ని పెట్టుకొని వాళ్ళైతే పంటలను అయితే పండిస్తారనమాట. ఇది మీకు ముందే తెలుసు. ముందే మంచి ప్రదేశాలు, చాలా చల్లగా ఉంటుంది. నీటికి ఆల్మోస్ట్ కొరత అయితే ఉండదు వీళ్ళకి. 24 hours వాటర్ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కానీ కొన్ని ఏరియాస్లోని, కొన్ని ఎడారి పల్లెల్లో వాటర్ లేవు. స్టిల్ సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారు. The fields that you see here, they are saffron fields, and Herat is famous for its saffron. In Afghanistan, because it has that good weather for growing saffron, and 90% of the Afghanistan saffron come from Herat. So can you please explain what saffron? I don't know. Saffron is a type of spice, you know. Saffron is type of spice. No, some people don't know what saffron. Really? Yeah, definitely. So maybe you can show a photo of the saffron for them to see. Also, the time of the harvesting saffron is in autumn, like in the November, and also the last days of the October. You will see lots of the also a big large of the community of women will get busy with the processing the saffron. They will have work, and also they will work in the saffron, and they will get a lot of job opportunities. Saffron tea, it is possible to make a tea with it. It has really delicious tea. Also, we use it for the rice. It makes the rice tasty. Also, some people, it has yellow color. Whenever yellow. No, red. Saffron should be red color. When we use it, it changes to yellow. Okay. color. Yellow color, but whenever we use it, a lot of saffron, it will change to red. Okay. Because it will get the color so
so much. Yeah. So, what should be the value for saffron? For 1 kg saffron, how much it's going to cost? 1 kg saffron. It will be really expensive. Can It's not $10? usually in 1 kilogram. Usually use it for 1 gram. Oh, okay. How much for 1 gram? For 1 gram, last time that I asked, it was 150 Afghani. 150 بود نه؟ 1 گرم 150 شکسته 1 افغانی. کیلونچی 1 لگو 38000 1 گرم چی چنده؟ 150 گرمی چنده زعفران کاکا؟ هر کیلوی حالا گردون شده 85,000 هر 100 کیلو گل 1 کیلو خالص زعفران جمع کنه. هر 100 کیلو گل 1 کیلو 1 کیلو گل خالص جمع کنه. each 100 kilogram of flowers of saffron will give us 1 kilo raw saffron without any flowers. Yeah. It has threads inside the flowers. Yes. Those threads are the usable. Okay. So, all this is like everything is saffron. Yes, Wow. these are all saffron. Big business. So expensive. Man. Yes, yes. So expensive. సో చూసారు కదా సఫ్రాన్ ఇవన్నీ నేను రైస్ తోటలు అనుకున్నా కానీ కాదంట ఇవన్నీ సఫ్రాన్ తోటలు అంట సఫ్రాన్ అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్ను మీకు ఇరాన్లో కూడా ఉన్నప్పుడు సఫ్రాన్ గురించి అయితే నేను మాట్లాడినాను సఫ్రాన్ ఏమంటే చాలా ఎక్స్పెన్సివ్ మనం ఎందులోన్నా వాడచ్చు ఎక్కువ వాడితే అది పాయిజన్ లాగా తయారైపోతుంది లిమిటెడ్గా వాడాలా కర్రీస్లో వాడుకోవచ్చు చాలా మనం టీ తాగుతాం కదా టీలో వాడతారు చాలా వాటిలో అయితే సఫ్రాన్ వాడతారు సఫ్రాన్ చాలా విలువైంది ఇన్ని తోటలన్నీ కలిపితే వీళ్ళకి ఒక 10 కేజీలు ఒక 5 కేజీలు 10 కేజీలు సఫ్రాన్ మాత్రమే వస్తుందంట ఆ పువ్వుల నుంచి అది స్ప్లిట్ చేసుకున్న తర్వాత సో సఫ్రాన్ అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట మంచి బిజినెస్ ఇరాన్లో మంచి బిజినెస్ ఆఫ్ఘనిస్తాన్లో సఫ్రాన్ అనేది మంచి బిజినెస్ వరల్డ్ వైడ్గా సఫ్రాన్ తోటలు పెట్టుకుంటే మీరు లక్షాధికారి అయిపోవచ్చు వెంటనే ఇదనమాట సఫ్రాన్ స్టోరీ మీకు సఫ్రాన్ ఫ్లవర్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో This is the saffron flower, and this is the thread of saffron that we will you get. said white color and This is Yes. I'm so ఇంకోటి చూడండి సఫ్రాన్ ఫ్లవర్ అయితే చూపిస్తున్నారు ఇది వైట్ కలర్ అన్నమాట yeah. When we use it with water, it's changing yellow color. Okay, when It's you use change with yellow water color. it Yeah. change to yellow color Yeah. if not it should be red color No. It changes to yellow. it changes to yellow Yeah. Yeah, Because see, the yellow color yeah yellow color is. wow you okay you feeling so cool Yeah. I'm feeling so cold. అవైతే పాపం చాలా కోల్డ్కి ఫీల్ అవుతుంది అనమాట మొత్తం సఫ్రాన్ తోటలు ఇక్కడైతే చూడండి ఎలా వాటికి సఫ్రాన్ చెట్లు అయితే ఉన్నాయి కదా వాటికి ఎలా మోటార్ కొడుతున్నారు అంటే మందు పోస్తున్నారు అనమాట మీరు ఆ మందు పోసేది అయితే చూడండి చెట్లకైతే మన సైడు వరి పంటలకి మనం కాపాడుకుంటాం కదా పురుగుల దగ్గర నుంచి పురుగులు గట్రా రాకుండా కాపాడుకుంటాం కదా అలానే వీళ్ళైతే మందు కొడుతున్నారనమాట పురుగులు ఆ గట్ర ఏమి వచ్చి చెట్లు తినేయకుండా ఎందుకంటే ఈ సఫ్రాన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్న కదా సో జాగ్రత్త కాపాడుకోవాలి చిన్న పాపలా కాపాడుకోవాలన్నమాట దీన్ని The weather is good, but it's so cold today. Yeah. ఆ కోబ్రా పాప I feel అయితే so చాలా వణికేస్తుంది అనమాట గడగడగడని వణికేస్తుంది నేను జాకెట్లు బట్టలు అమ్మో బాబు ఎన్నేసుకొని వచ్చిన చూడండి కోలికి పాప అట్లే వచ్చేసింది ఎట్లా తట్టుకుంటా ఉందో ఏంటో అర్థం కావట్లేదు యూ ఫీలింగ్ గుడ్ Yeah, I feel good, but it's so cold. It's so cool. So, what you do here? What like you studied? You're speaking good English. Where you learn from the English? I saw just on YouTube You some just videos. Yeah, on an Instagram. wow. You learn English from YouTube. Yeah. Oh God. So nice, so nice. Yeah. So ఇదన్నమాట మన కోబ్రా పాప అయితే Another teacher is YouTube. YouTube. Yeah. Wow. If you want to learn something, YouTube is the best teacher to Oh, us. It okay. show different language, different things, different place. Oh God. And because of that, I like to active on social media. I'm Oh. also blogger on an Instagram. వావ్ Yeah. ఇన్స్టాగ్రామ్ లో కోబ్రా పాప వ్లాగర్ అంట అక్కడ Yeah. యూట్యూబ్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకునింది చూసుకోండి స్కూల్కి ఎక్కడ కాదు యూట్యూబ్ నుంచి నేర్చుకునేస్తున్నట్టు ఇంగ్లీష్ Yeah. అంటే సో నైస్ ఆఫ్ యూ ఎప్పుడో చిన్నప్పుడు నడిచినట్టు పొలాల్లో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే నడుస్తున్నాం అన్నమాట చూసుకోండి పొలాల్లో నడుచుకుంటా వెళ్తున్నాం బాగుంది ఇంక ఎక్కడ తొక్కేకుంటే జాగ్రత్తగా వెళ్తాను ఎందుకంటే ఎక్కడ తొక్కేసినది చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకునే వ్యవహారం కదా
పాపం మన వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ అవడం అని చెప్పేసి జాగ్రత్తగా నడుచుకుంటా వెళ్తున్నా. చాలా బాగున్నాయి, మంచిగా ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి మందు కొట్టి బాగా జాగ్రత్త కాపాడుకుంటున్నారు చెట్లని. రైతు ఎప్పుడు గొప్ప, ఎందుకంటే పంటని చిన్న పిల్లలు కాపాడుకున్నట్టు కాపాడుకుంటారు వాళ్ళు పంటని. చిన్నప్పుడు నేను మా తాతతో కలిసి వ్యవసాయం చేసేవాడిని. పొలాలకు గట్లు కట్టేది, పొలాలకి నీళ్ళు వదిలేది, బోర్లు ఆడుకునేది. అబ్బో, చిన్నప్పుడు నాకు బీభత్సమైన మెమరీస్ ఉన్నాయి. అప్పుడు ఫార్మింగ్ భలే చేసేది నేను చిన్నప్పుడు. నాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఒక బాత్ ఒకటి ఉండేది, నేను పెంచుకునేవాడిని బాతుని. అప్పుడు బాతుల్ని, కోడుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని అన్నిటినీ పెంచుకునే. చిన్నప్పుడు నాకు భలే ఇష్టం అనమాట ఇవన్నీ. సో అట్లా అన్నిటినీ పెంచుకునేవాడిని అనమాట నేను. అవి నాకు ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం తర్వాత పొలంలోకి వస్తా ఉంటే నాకు అవే గుర్తొస్తాను. దాని తర్వాత చాలా లాంగ్ అయిపోయింది, నాకు వ్యవసాయానికి చాలా దూరం వచ్చేసింది అనమాట, డిస్టెన్స్ వచ్చేసింది. నా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం చదువుకోవడానికి అట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఐటీ సెక్టర్లో వెళ్ళిపోయి చాలా దూరం అయిపోయాను అనమాట. మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పొలాల్లో నడుస్తూ ఉంటే పాప మా తాతతో వెళ్ళింది. అబ్బో, ఆ మెమరీస్ అన్నీ నాకు మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి అనమాట. ఎప్పుడు దేశానికి వెన్నుముక్క ఫార్మింగే అనమాట. ఫార్మింగ్ లేనిదే అసలు దేశం ఉండదు, దేశం లేనిదే ఫార్మింగ్ ఉండదు అనమాట. పల్లెల్లో ఎలక్ట్రిసిటీకి చాలా ఇబ్బందులు అనమాట. వీళ్ళు ఏం వాడతారో మీకైతే చూపిస్తారు చూడండి. సోలార్ ప్యానెల్స్ అయితే ఉన్నాయి కదా, సోలార్ ప్యానెల్స్ యూస్ చేస్తారనమాట ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి. మీరైతే చూసుకోవచ్చు, ప్రతి విలేజ్కి అయితే వెళ్ళండి, ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ అయితే ఉంటుంది. మోడర్న్ విలేజెస్ అనమాట, సోలార్ ప్యానెల్స్ వాడే మోడర్న్ విలేజెస్. వ్యవసాయం చూడండి ఎంత చాకచక్యంగా చేస్తున్నారు. చూసినారు కదా, నీళ్ళు అయితే వస్తుంది కదా. దీనికి మన సైడ్ అయితే ఎలక్ట్రిసిటీని గవర్నమెంట్ కొన్ని హవర్స్ మాత్రమే పల్లెల్లో ఎలక్ట్రిసిటీ ఇస్తుంది. ఆ టైంలోనే వెళ్ళి పొలాలకైతే నీళ్ళు అయితే వదులుతాము. కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అలా లేదు. వీళ్ళు సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి సూర్యుడి దగ్గర నుంచి విద్యుత్తుని తెచ్చుకునేసి ఆ విద్యుత్తుని ఎలా యూజ్ చేస్తున్నారు చూడండి. దాని ద్వారా వాళ్ళకి నీళ్ళు అయితే వస్తుంది. ఇంత పెద్ద ట్యాంక్. అండ్ వాటర్ స్టోరేజ్కి కూడా వీళ్ళకి ఎలాంటి కొరత లేదు, ట్యాంక్ కట్టుకున్నారు. సో నీళ్ళు అయితే ట్యాంక్లో నిలుస్తుంది. అండ్ దాన్ని పట్టుకునేసి మంచిగా పొలాలకైతే వాటర్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో బ్రహ్మాండమైన ఆలోచన ఇదైతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్యాంక్ కట్టుకున్నారు, ఆ ట్యాంక్కి మళ్ళీ వాటర్ వచ్చేదానికి మన ఎలక్ట్రిసిటీని కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇది సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేసుకున్నారు. సోలార్ ప్యానెల్స్ యూజ్ చేసి దుమ్ము లేసిపోయింది. సూపర్ ఐడియా కదా. ఎవరైనా నా వ్లాగ్స్ చూస్తున్నారు, ఎవరైనా విలేజ్ నుంచి నా వ్లాగ్స్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇండియాలో డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. చాలా మంచి ఆలోచన అనమాట ఇది. ఆఫ్ఘనిస్తాన్ పల్లెటూరుని అయితే మీకు చూపిస్తా చూడండి. ఎంట్రన్స్లోనే వాళ్ళకి విద్యుత్ సరఫరా అయితే ఉంది. మీరైతే చూసుకోవచ్చు. పోలు మన ఇండియాలో ఎలాంటి పోల్స్ ఉంటుందో సిమెంట్ పోల్స్ ఉన్నాయి కదా, ఆ సిమెంట్ పోల్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇదే విలేజ్కి వెళ్తున్న దారి. రోడ్డు అయితే లేదు, రోడ్డు అయితే చూసుకోవచ్చు, జస్ట్ మట్టి రోడ్డు అయితే ఉంది. చాలా ఫుల్గా ఉంది, చెట్లు, మంచిగా పంటలు పండిస్తున్నారు. ఇంకా మంచి ఫ్యామిలీస్ అంతా వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈ ఫ్రైడే సాటర్డేస్ హాలిడేస్ కదా, ఫ్రైడే సాటర్డేస్ అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి అక్కడైతే చూడండి క్యాంపింగ్ అయితే చేసుకొని, కుకింగ్ చేసుకొని మంచిగా విలేజ్లో టైం స్పెండ్ చేసి అయితే వెళ్తున్నారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా చాలా విలేజ్ లోపలికి వెళ్ళి విలేజెస్లో ఇల్లులు ఎలా ఉన్నాయి, ఏంటి కథ అని చెప్పి ప్రతి ఒక్కటి అయితే చూద్దాం పదండి. ఇక్కడ ఈ విలేజ్లో గ్రౌండ్ కూడా ఉంది, పిల్లలు ఆడుకునేదానికి మంచి గ్రౌండ్ లాంటిది కూడా కట్టుకున్నారు అనమాట. ఫుట్బాల్ ఆడుకుంటారు ఏమి గ్రౌండ్లో, మంచిగా ఫుట్బాల్ లాంటిది కట్టుకుంటారు. ఇంకా మన బుడ్డోడు మనతో పాటు ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇల్లులు చూడండి, మొత్తం రాళ్ళు, మొత్తం ఇక్కడ ఏదైతే మట్టి ఉందో కొండల నుంచి వచ్చే మట్టిని వీళ్ళు ఈ వరి పంటల నుంచి వచ్చే ఇది ఉంది కదా, గడ్డి ఉంది కదా, ఆ గడ్డిని ఈ మట్టిని రెండు కలిపేసి వీళ్ళైతే కట్టినారు. మీరైతే చూసుకోవచ్చు చూడండి, మొత్తం గడ్డి అండ్ ఇంక బుడద ఏది మట్టి, ఈ రెండింటిని కంబైన్ చేసి అయితే ఇల్లులు కట్టినారు. ఇక్కడ మొత్తం ఇల్లులన్నీ అలానే ఉన్నాయి. And because today is Friday, usually people come from the city to the village to have picnic, to enjoy. Wow. Yes, and you They see spend time like that to come to the village, Afghani people. They come from the city center to the village. They come here for the vacation, Wow. for spending time. And there are also people that they have also home at village and also in city center. Wow, from both. Yes, or they have family that is in the village. They come here to enjoy with them. Weekend, with the family. Yes, Yeah. and also enjoy the village life. Wow, really nice. It's Yes. a good. خوبین بچه؟ سلام.
چطورید؟ شما خانه شما همینجا؟ کجایه؟ خب Yeah, they live here. Yes. చాలా క్యూట్గా ఉన్నారు పిల్లలు అయితే మంచిగా చూడండి ఎంత బాగా డ్రెస్అప్ అయ్యి బయటకు అయితే వచ్చి ఆ పాప అయితే డైరెక్ట్గా దాని వెనకాలకి వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా కొత్త వింత మనుషులు కదా మనం డైరెక్ట్గా వాళ్ళ దేశానికి వచ్చేసి చూసి ఎలా ఉంటుంది అట్లాంటి ట్రాక్టర్ అయితే ఉంది, వ్యవసాయం చేసే ట్రాక్టర్ ఉంది, మీకు చూపిస్తా చూడండి ఇక ట్రాక్టర్స్ ఎలా ఉన్నాయో ఏంటని చెప్పేసి మీరు చూసుకోవచ్చు. సేమ్ మన ఇండియన్ స్టైల్ ట్రాక్టర్స్ లాగానే ఉన్నాయి కానీ ముందర అయితే ఎగిరిపోయండి అది ట్రాక్టర్కి పీకేసినట్టు ఉన్నారు. ఏ కాలం లాంటి ట్రాక్టర్ ఇది చూడండి, ఆధునిక కాలం లాంటి ట్రాక్టర్ అనమాట, ఇంకా వాడుతున్నారు, మామూలుగా ఉండదు. అబ్బో సూపర్ ఉందమ్మా ట్రాక్టర్ అయితే చూడడానికి. ఏదో మిషన్లు గట్రా ఎంత వేసి సెట్ చేసినారో. ఇంకా మట్టి భూమి ఉంది కదా, భూమిని సాగు చేయడానికి దీనికి చూడండి ఒక కట్టి కూడా కట్టి పెట్టినారు, గట్టిగా కట్టి కూడా ఒకటి ఉంది, పెద్ద కట్టి కట్టి పెట్టినారు. ఎవరు దీన్ని దోచుకొని పోకుండా చూసుకోండి, ఎవరు దీన్ని దోచుకొని పోకుండా పెద్ద పెద్ద ఇనుపులేసి బంధించి పెట్టినారు, ప్రొటెక్షన్ అనమాట. ఇది ట్రాక్టర్, ఏ కాలం లాంటి ట్రాక్టర్, ఎలా ఎక్కాలయ్యా అబ్బా. సో అది సో ఇదనమాట పాతకాలం లాంటి ట్రాక్టర్ కూడా మీ వంటర్ ప్రైని ఇక్కడ తొక్కేస్తాడు, మామూలుగా ఉండదు, జుమ్ 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 అని వెళ్ళిపోతాను. ఇది పని చేయదు అనుకుంటాను, అరే ఇది పని చేయట్లేదయ్యా. లేదు ఇది వర్కింగ్ కండిషన్లోనే ఉంది. దీని అన్ని జాగ్రత్తలు వేసి కట్టినారంటే ఇది ఖచ్చితంగా వర్కింగ్ కండిషన్లోనే ఉంటుంది. మరి వ్యవసాయం ఎంత ముఖ్యమో మీకైతే అర్థమైందని చెప్పి అనుకుంటాను. ఈ పల్లె అందాలు, ఈ ట్రాక్టర్ అందాలు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్నో యుగాలు అయిపోయింది ట్రాక్టర్కి, ఎంతో కాలం అయిపోయింది. చెప్పినా కదా చిన్నప్పుడు మా తాతతో నేను వ్యవసాయంకి వెళ్ళేవాడిని, అప్పుడు ట్రాక్టర్ చూడడమే. దాని తర్వాత ఇంతకాలం తర్వాత ఇప్పుడే అన్నమాట ట్రాక్టర్ చూడడం. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ దేశంలో వచ్చి ట్రాక్టర్స్ ఇవన్నీ మీకు చూపించగలుగుతున్నానని చెప్పేసి. ఇక్కడే గీర్లు ఉన్నాయి ట్రాక్టర్లో, బ్రేక్స్ ఉన్నాయి, యాక్సిలేటర్ ఉంది ట్రాక్టర్కి, అన్నీ మంచిగా ఉంది, చాలా సూపర్ అనమాట. మొత్తం బ్రహ్మాండంగా అదిరిపోయింది. సో మీకు కూడా నచ్చిందని చెప్పి అనుకుంటాను. ఎలా అనిపి ఈ ట్రాక్టర్ పాతకాలం నాటి ట్రాక్టర్ ఎలా అనిపించింది అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. పల్లెటూరుని బయట నుంచి చూపిస్తే ఏ మజా వస్తుంది. ఒక లోపలికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉంది, లోపల జనాలు ఎలా ఉన్నారు ఏంటో కూడా మీకు చూపిస్తాను పదండి. ఎంట్రన్స్లో చూసుకుంటే ఇదే అన్నమాట ఇల్లు. దీని లోపలికి అయితే వెళ్తాం, మొత్తం మట్టితో కట్టినారు, మట్టి ఇల్లులు అనమాట. అండ్ ఈ ఇంట్లో ఒక చిన్న సైకిల్ అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు, సైకిల్ ఉంది, టైర్లు వేసి పెట్టినారు, మొత్తం కట్టడాలు అయితే మునిగిపోయింది. అండ్ ఒక మంచి బండి కూడా ఉంది అనమాట, హీరో బండి అయితే ఉంది. బుడ్డలు కూడా ఉన్నారు చూడండి, వచ్చి మన చుట్టూరే తిరుగుతున్నారు. అండ్ ఇందాక ట్రాక్టర్ పాడిపడిపోయింది కదా, దాని ఎంట్రన్స్, దాని ముందర ఉండాల్సిన ఇదైతే ఇక్కడ ఉంది చూసుకోండి. అండ్ ఇంకా ముందుకెళ్తే వీళ్ళైతే ఇక్కడ వ్యవసాయం లాంటిది, చిన్న పంట పొలాలు లాంటిది కూడా చేసి పెట్టినారు. మీకైతే చూపిస్తా చూడండి, ఇదే అన్నమాట, చిన్న పంట లాంటిది చేస్తున్నారు. మా సోమాయని అయితే అడుగుదాము అసలు ఏంటి ఇది అని చెప్పేసి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ దిస్? Yeah, this is the turnip field. Okay. And this is turnip, and the family house said that this is the I don't know how to say in English, zardalu. You can say in your Zardalu tree. And also tree. Apricot. 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 I don't know. Yes, okay, so I will tell Zardalu and then you can Yeah, read I it. can try. Yes, Zardalu tree Yeah. and also Alu tree. Aloo tree. Yes, So they would use this for their daily life to. yes. ఓకే, ఇదైతే చూడండి ఇంటి ముందరే చిన్న పంట పొలం లాంటిది అయితే పెట్టుకొని ఉన్నారు. Yes. యా, నైస్, రియల్లీ నైస్. అండ్ దిస్ సైడ్ In Ziminiche? This is the carrot. క్యారెట్స్. Yes. సో యువతల పక్క క్యారెట్స్, Yes. యువతల పక్క క్యారెట్స్ అయితే వేసుకున్నారు ఇంటి మొత్తానికి. ఇవన్నీ క్యారెట్ చెట్లు అనమాట, మొత్తం క్యారెట్స్. అవతల పక్క ఇంకా వేరేది ఏదో వేసుకున్నారు. ఇది ఇంకా వీళ్ళకి చిన్న ట్యాప్ లాంటిది అయితే ఉంది, కొలాయి అయితే ఉంది. ఆ కొలాయి అయితే చూపిస్తా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి నీళ్ళు పట్టుకుంటారు అనమాట వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు నీళ్లు పట్టుకునేది ఇది. ఇంకా క్యారెట్స్
ఇంకా కొంచెం ముందుకెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇంకా రంపం అయితే ఉంది. ఇది మీకు ఎవరికైతే తెలీదో నాకైతే చాలా బాగా తెలుసు దీని గురించి. రంపం అనమాట, చెట్లని కోయడానికి ఇంకా షేప్స్ చేయడానికి దానికైతే యూజ్ చేస్తారు ఈ ఆయుధాన్ని, రంపాలు. బాగుందయ్యా. ఇంకా మీరు ఆ క్యాన్లు అయితే చూస్తున్నారు కదా, వాటితో నీళ్ళని స్టోర్ చేసుకుంటారు, వాటర్ని స్టోర్ చేసుకుని యూజ్ చేసుకుంటారు అనమాట. Yeah, this is the local people bread place that they will cook their bread, and we call this tanur. Yes, tanur. పొయ్యి అయితే ఉంది. Yes, they will cook here. They will cook here. Yes, they will make bread here, and also this is the inside. I think it's hot now. It's hot. It's warm. Yes. Wow. It is on. Okay. It's here. Oh, it's hot. It's Really, hot, I can't. చాలా వేడిగా ఉంది అనమాట. Let me see. టచ్ చేయొద్దని చెప్పి చెప్తున్నాను. చాలా వేడిగా ఉంది. Okay, let me ask them to. లోపల చూడండి ఎలా ఉందో, చాలా వేడిగా ఉంది. వాళ్ళు దీంట్లో ఇచ్చే టీలు గట్రా నీళ్ళు వేడి చేసుకునేది అన్నీ చేసుకుంటున్నారు. చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట లోపలైతే చూడడానికి. బాబా పొగలు వచ్చేస్తున్నాయి. పొగలు వచ్చి చూడండి కెమెరా మొత్తాన్ని కమ్మేసుకుంటున్నాయి, అంతలా ఉందన్నమాట. They put the bread. బ్రెడ్? Yes, bread to this side. Okay. This side they will put the bread, and then there will be the fire. ఓకే. It will. They put the bread this side, and then fire inside, and then it will cook the bread. Also, they use for the boiling the waters. They use it in the winter. It will be helpful for them. వావ్, Yes. నైస్. Yes. సో ఇదన్నమాట లోపల బ్రెడ్ నీళ్లు మొత్తం కాంచుకుంటారంట, దానికైతే పనికి వస్తుందంట. మన భయ అయితే వచ్చి మరి దాన్ని తీసినాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సలాం. పిల్లలు చూడండి ఎంత నిండిపోయినారు, ఫుల్ నిండిపోయినారు పిల్లలు అందరూ. చుట్టేస్తున్నారు. అరే ఏం చేస్తున్నారు? మళ్ళీ దానికి బట్టలు మొత్తం వేసి కప్పి మూసేస్తున్నారు అనమాట. ఇలా అయితే వాళ్ళు వండుకుంటారు, బ్రెడ్లు గట్రా వండుకుంటున్నారు, వేడి నీళ్ళు కాంచుకుంటున్నారు. ఇది అనమాట. అండ్ పొగలు పైకి వెళ్ళిపోవడానికి రంధ్రాలు అయితే పెట్టినారు. పొగ రూమ్లో నిండిపోకుండా పొగ పైకి వెళ్ళిపోవడానికి రంధ్రాలు అయితే కట్టినారు అనమాట. ఇక్కడ జీవన విధానం చాలా సింపుల్గా ఉందని చెప్పి చెప్తుంది ఆ పాప అయితే. అండ్ It's good to live in village. యూ లైక్ టు లివ్ ఇన్ విలేజ్. అండ్ ఇక్కడైతే చూపిస్తారండి, పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా ఆవు ఉంది కదా, ఆవు పెంటనైతే స్టోర్ చేసుకున్నారు వీళ్ళు, మీరైతే చూసుకోవచ్చు. ఆవు పెంట ఉంది కదా, దీన్ని మన ఇండియాలో మనం చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకుంటాము. నిప్పు వెలిగించడానికి, ఎండబెట్టి నిప్పు వెలిగించడానికి యూజ్ చేసుకుంటాము. చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇంకా గోమూత్రం, చాలామంది గోమూత్రం తాగుతారు, అది మంచిదని చెప్పేసి. మన ఆవుని దేవుడిలాగా పూజిస్తాము. అందుకని చెప్పేసి మనం ముఖ్యంగా భారతీయులు ఆవు మాంసాన్ని అయితే తినడానికి అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే మనం దాన్ని దేవుడిలాగా పూజిస్తాం కాబట్టి. ఆవు అంటే గో అంటే మన దృష్టిలో దేవుడు. సో ఇక్కడైతే చూడండి ఆవు పెంటను మొత్తం స్టోర్ చేసుకున్నారనమాట. స్టోర్ చేసుకునేసి ఇక్కడైతే మళ్ళీ దీన్ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే పంటలకు కూడా, ఈ పంటలకి ఎరువులాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనం దీన్ని అయితే. ఎందుకంటే నాకు ఎట్లా గుర్తుందంటే మా తాత అయితే దీన్ని ఎరువులాగా యూజ్ చేసేవాడు అనమాట. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మొత్తం ఈ డస్ట్ అంతా ఉంటుంది కదా, దీన్ని అంతా ఎత్తుకొని పోయి పొలాల మీద చల్లేవాడు ఎరువులు లెక్కన. ఇప్పుడైతే మనం ఆధునిక కాలంలో మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొస్తే మందులు అవన్నీ కొడుతున్నాము. కానీ అప్పుడైతే మా తాత దీన్నంతా ఎత్తుకొని పోయి మెడిసిన్ లాగా వాడేవాడు అనమాట. ఈ పురుగులు ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోవడానికి. సో నాకు ఇంకా గుర్తుంది, ఎందుకంటే అప్పుడు నేను చేసినా కదా, అప్పుడు ఫార్మింగ్ చేసినా కాబట్టి నాకు మొత్తం గుర్తుంది. అప్పట్లో భలే కష్టపడేవాడిని నేను చిన్నప్పుడు. మామూలు కష్టం కదలేండి, భలే చెమట చిందించి కష్టపడేవాడిని. భలే ఫిట్గా కూడా ఉండేదన్నమాట, బాడీ అంతా బాగా ఫిట్గా ఉండేవాడిని. కొంతకాలం వెనక్కి వెళ్ళినట్టు హ్యాపీగా ఇక్కడ వచ్చి జీవించేలాగా బాగుంది. ఎలక్ట్రిసిటీకి అన్నిటికీ వీళ్ళు ప్లేట్సే వాడుతారు, సోలార్ ప్యానల్సే వాడుతున్నారు అనమాట. అండ్ చాలామంది అక్కడైతే చూసుకోండి ఎరువులు అయితే చల్లుతున్నారు. అక్కడ మీకు దూరంలో కనిపిస్తుంది ఎరువులు అయితే చల్లుతున్నారు. చిన్న పాపను ఎత్తుకొచ్చి ఎండలో కూర్చోబెట్టినారు వేడికి ఉండేదానికి. బాగుందయ్యా. మొత్తం అగ్రికల్చరు, విలేజ్, ఆఫ్ఘనిస్తాన్లో విలేజు మరి మామూలుగా ఉండదు. ఒంటరి ప్రయాణికుడు ఫస్ట్ టైం విలేజ్ టూర్ చేస్తాడంటే మినిమం ఉండాలా, ఆ మాత్రం లేకపోతే ఇంకెందుకు. బాగున్నాయి ఇల్లులని, కొన్ని కూలిపోయండి కానీ ఇట్స్ ఓకే. ఎందుకంటే అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు చాలా వరకు కూలిపోయినాయి అనమాట. అందులో భాగంగానే ఇవన్నీ. రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో. రోడ్లు నడుచుకుంటా ఊరు లోపలికి అయితే వెళ్తాను.
ఇందాక బయట ఉన్నాం, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే వచ్చేసినాం, ఇంకా కొంచెం ఫుల్ డీప్గా లోపలికి అయితే వెళ్తున్నాం.